తాజా అంశం చూస్తున్నాం. నంద్యాల ఎన్జీఓ కాలనీలో ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ని అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, నంద్యాలలో అనుమానాస్పద మృతులకు సంబంధించిన వివరాలేంటి? పోలీసులు చెప్తున్న సమాచారం ప్రకారం నంద్యాల ఎన్జిఓ కాలనీకి చెందిన ఉదయ్ కిరణ్, మల్లిక భార్యాభర్తలు. వీరికి 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మల్లికకు 26 ఇయర్స్. ఈ ఉదయ్ కిరణ్ ఫెర్టిలైజర్ షాప్ నిర్వహిస్తున్నాడు. వీళ్లకు ప్రైవేట్ హాస్టల్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. వీరికి 2 పిల్లలు, ఇషాన్ సాయి బాబు 2 ఇయర్స్, పరిమిత 7 ఇయర్స్, 6-7 మంత్స్ ఉంటాయని చెప్తున్నారు. వీరిద్దరు పిల్లలు. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే రాత్రి కూడా వీరిద్దరికి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. అయితే ఈమె బెడ్రూమ్ లోకి వెళ్ళి పిల్లలతో కలిసి బెడ్రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకుంది. ఉదయం ఎంతసేపటికి ఆమె బయటికి రాలేదు. బయటికి రాకపోవడంతో భర్తకు అనుమానం వచ్చి సమీప కాలనీలోనే, ఎన్జిఓస్ కాలనీ సమీపంలోనే వీరు మల్లిక తల్లిదండ్రులు, వారి బంధువులు ఉంటారు. మల్లిక తమ్ముడికి సమాచారం ఇచ్చారు. కార్తీక్ అనే యువకుడికి సమాచారం ఇచ్చినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఈ ఉదయ్ కిరణ్ భర్త, మీ అక్క ఎంతసేపటికి బయటికి రావట్లేదు, రాత్రి తలుపు వేసుకుంది, ఇంకా బయటికి రాలేదని చెప్పి సమాచారం ఇచ్చాడు. అయితే కార్తీక్ వచ్చి చూసేసరికి గడిపెట్టి ఉంది. ఎంతసేపటికి తలుపు కొట్టినా తెలియదు. దీంతో అనుమానం వచ్చినటువంటి కార్తీక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపు పగలగొట్టి చూడగా అప్పటికే ముగ్గురు కూడా విగత జీవులు అయ్యారు. మల్లిక ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా, పిల్లలు ఇషాన్ సాయి, పరిమిత ఇద్దరు కూడా నీటిలో మునిగి చనిపోయినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఏం జరిగింది ఏంటి అనేది ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సింది. అయితే ముగ్గురు కూడా మృతి చెందారు. ఈ 3 మృతదేహాలను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా పోస్ట్ మార్టం జరగాల్సి ఉంది. భర్త ప్రస్తుతానికి అందుబాటులో లేడని చెప్తున్నారు. భర్త ఉదయ్ కిరణ్ ప్రస్తుతానికి అందుబాటులో లేడు. ఆయన అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే నంద్యాల పట్టణంలో ఈ విషాదం చోటు చేసుకుంది. మల్లిక, ఇషాన్ సాయి, పరిమిత ముగ్గురు కూడా మృతి చెందినట్లుగా పోలీసులు నిర్ధారించారు. రైట్, ధన్యవాదాలు శ్యామ్.